ట్రంప్ మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. తమ పౌరుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా కేవలం ఇతర దేశాలపై టారిఫ్ విధిస్తే అమెరికాకు స్వర్ణయుగం వస్తుందని భ్రమపడుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని బలంగా పాటించాలని కంకణం కట్టుకున్న ట్రంప్ తన ఆలోచనలతో చర్యలతో అమెరికాను లాస్ లో పడేసేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు ఏ మాత్రం హాని తలపెట్టని ఇండియాపై ఇప్పటికి 2 సార్లు నోరు పారేసుకున్నారు ట్రంప్. బ్రిక్స్ దేశాలు ప్రతిపాదించిన డాలర్ ఆల్టర్నేట్ కరెన్సీకి ఇండియా నేరుగా మద్దతు ఇవ్వకున్నా భారత్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడేమో ఇండియాను హానికరమైన దేశమంటూ నోరు జారారు. ట్రంప్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తమ దేశం పైన అనవసర అదనపు ఆర్భాటపు సుంకాలు విధిస్తే ఏ దేశమైనా అమాయకంగా చూస్తూ ఊరుకోదు. టిట్ ఫర్ టాట్ ఉంటుంది. 2018లో చైనా అమెరికాకు అలానే రిటర్న్ టారిఫ్ గిఫ్ట్ ఇచ్చి పడేసింది. ఈసారి చైనాతో పాటు మరికొన్ని దేశాలు అలానే చేయవచ్చు.